హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో, ఇక్కడ మీరేం చూస్తున్నారంటే నా ప్యాటియోలో మొక్కల్లో నేను రోజు ఏంటంటే బియ్యం కడిగిన తర్వాత రైస్ వాటర్ అనేది పోస్తూ ఉంటానండి. సో, అలా పోసినప్పుడు 1, 2 బియ్యం గింజలు పడతాయి కదా! అవి తినడానికి రోజు నా ప్యాటియోలోకైతే బర్డ్స్ వస్తూ ఉంటాయి. సో, ఆ బ్యూటిఫుల్ థింగ్ మీకు చూపిద్దామని అనుకున్నాను. సో, ఇప్పుడిప్పుడు కొంచెం చిగుర్లు వచ్చాయండి నా మొక్కలు. ఎందుకంటే కొంచెం నెమ్మదిగా చలి అన్నది తగ్గింది. ఇంకా మంచిగా వచ్చిన తర్వాత మీకు అవి షేర్ చేస్తాను నా ప్లాంట్స్ గురించి కూడా. అండ్ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే మామిడికాయ పప్పు అలాగే పచ్చడి చేస్తున్నానండి. అసలు ఇక్కడ అమెరికాలో ఏంటంటే మామిడికాయలు దొరకడం కష్టము. ఒకవేళ దొరికినా కూడా మోస్ట్లీ తీయగానే ఉంటాయండి. అసలు పుల్లగా ఉంది అన్నది చాలా రేర్గా ఉంటాయి. కానీ అదే అంటున్నా, లాటరీ తగిలినట్టే మనకి ఇక్కడ మామిడికాయ పుల్లగా ఉందంటే. సో, నాకు ఆ రోజు మాత్రం బాగా పుల్లగా ఉండి చాలా రోజుల తర్వాత పర్ఫెక్ట్ మామిడికాయ పప్పు అలాగే పచ్చడి కుదిరింది. సో, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ పప్పు ముక్కలు కోసి అందులో కందిపప్పు అలాగే కొంచెం పచ్చిమిర్చి వేస్తున్నాను. అలాగే నేను కరివేపాకు వేస్తానండి. అంటే ఉడికేటప్పుడే మనం కరివేపాకు వేసుకుంటే ఆ ఫ్లేవర్ అన్నది ఇంకా బాగుంటుంది. నార్మల్గా మనం పోపులో వేస్తూ ఉంటాం కదా, కానీ ఈసారి ఇలా కూడా ట్రై చేయండి. అలాగే చిటికెడు పసుపు వేసేసి జస్ట్ నేను కుక్కర్లో పెట్టేస్తాను. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నది ఏంటంటే ఇన్స్టెంట్ పాట్లో నేను డివైడర్స్ కొన్నానండి. ఇవి చాలా బాగా యూజ్ అవుతున్నాయి నాకు. సో, ఇక్కడైతే పప్పు ఉడికిపోయింది. నేను ఇందులో పోపు వేస్తున్నాను. యాక్చువల్లీ మామిడికాయ పప్పు లోకి మనకి మంచి ఫ్లేవర్ ఇచ్చేది ఏంటంటే వెల్లుల్లిపాయలండి. పోపులో చాలామందికి ఏంటంటే వెల్లుల్లిపాయలు నచ్చవు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇంగువ యూజ్ చేసుకోవచ్చు. బట్ మనకి మెయిన్ మామిడికాయ పప్పు అంటే ఫ్లేవర్ ఇచ్చేదే వెల్లుల్లిపాయలు. సో, ఇక్కడ నేను పోపుకి వెల్లుల్లిపాయలు అలాగే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేస్తున్నాను. కానీ చాలా ఇష్టం అండి అసలు మామిడికాయ పప్పు. ఆల్మోస్ట్ నాకు తెలిసి అందరికీ నచ్చుతుంది. కానీ పర్టికులర్గా నాకు మాత్రం చాలా ఇష్టం అసలు మామిడికాయ పప్పు అన్నది. దట్టు అమెరికా వచ్చాక కూడా చాలా రేర్గా తింటున్నాం. ఎందుకంటే మామిడికాయలు మోస్ట్లీ తీయగానే ఉంటాయి ఇక్కడ. సో, ఇక్కడైతే పోపు వేసేసి బాగా వేయించుకున్న తర్వాత మనం ఉడికిన పప్పు అన్నది వేసేసుకోవాలి అందులోకి. అంటే అందరికీ తెలిసిందేలేండి పప్పు. బట్ ఐ జస్ట్ వాంట్ టు షేర్. ఎందుకంటే ఈ మామిడికాయ పుల్లగా ఉండడం అన్నది నాకు చాలా బాగా అనిపించింది. సో, మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం ఆ రోజు లంచ్. యాక్చువల్లీ ఈ వీడియోస్ అన్నవి ఏంటంటే ఈ మధ్య లేట్ అవుతున్నాయండి. అంటే ఒక ఐడియాస్ అంటే రిపీటెడ్గా ఏం చేస్తాము, కొత్తగా ఏదైనా చేద్దామని చెప్పి నేను కొంచెం గ్యాప్ తీసుకుంటున్నాను. రెగ్యులర్ వ్లాగ్స్ చేయొచ్చు కానీ రోజు మా రొటీన్ ఏం చూపిస్తామని చెప్పి నేను చేయట్లేదండి. అంటే రోజు వండుకునేవే రోజు చేసేవే కదా అని అనుకున్నాను. బట్ ఈ వ్లాగ్లో ఏంటంటే మా షాపింగ్ అది కూడా నేను షేర్ చేశాను. సో, మిస్ కాకుండా చివరి దాకా చూడండి. సో, ఇక్కడైతే పప్పు రెడీ అయిపోయింది. యమ్మీ అండ్ టేస్టీ పప్పు చాలా బాగా కుదిరింది. సో, నెక్స్ట్ నేను ఇక్కడ రిమైనింగ్ మిగతా ముక్కలతో ఏంటంటే పచ్చడి చేస్తున్నానండి. ఇది చాలా ఫాస్ట్ అండ్ ఇన్స్టెంట్ పచ్చడి, ఫాస్ట్గా అయిపోతుంది. మామిడికాయ ముక్కలు అలాగే కొబ్బరి, కొంచెం చింతపండు అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మొత్తం అన్నీ మిక్సీ చేసేసుకోవాలండి. సో, ఆ రోజు ఏంటంటే నాకు కొంచెం పెద్ద మామిడికాయ లక్కీగా పుల్లగా ఉన్నది దొరికింది. సో, ఏంటంటే నేను 2 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. అంటే మొత్తం పప్పులో వేసేస్తే పుల్లగా ఎక్కువైపోతుందని చెప్పి. సో, ఇవన్నీ వేసేసి మనం మిక్సీ చేసుకోవాలి. నేను ఏం చేశానంటే మిక్సీ చేసుకున్న తర్వాత పోపు వేశాను. పోపు గింజలు కొంతమందికి ఏంటంటే నవలడం ఇష్టం ఉండదు. సో, అలాంటి వాళ్ళు ఏంటంటే పోపు ముందు వేయించేసుకుని ఆ పోపు మిక్సీ చేసుకున్న తర్వాత ఇది వేసుకుని మిక్సీ చేసుకోవచ్చండి. కానీ నేను పోపు తర్వాత వేశాను. సో, ఇవన్నీ కూడా మిక్సీ వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకొని. అండ్ మామిడికాయ బాగా పుల్లగా ఉంటే మీరు చింతపండు అవాయిడ్ చేయొచ్చండి. అంటే ఎక్కువ ఇండియాలో మనకి మామిడికాయలు చాలా పుల్లగా ఉంటాయి. సో, అలాంటప్పుడు ఏంటంటే మీరు చింతపండు చాలా చూసుకొని వేసుకోండి. సో, ఇక్కడ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అండ్ తర్వాత నేను పోపు వేశాను. తర్వాత పోపు వేసుకోవడమే అండి. కొంచెం ఆయిల్ వేసుకొని అందులో మినపప్పు అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం శనగపప్పు అలాగే చిటికెడు ఇంగువ, ఎండుమిర్చి. సో, ఇవి వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. యాక్చువల్లీ ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. నేను యాడ్ చేయడం మర్చిపోయాను, తర్వాత వేశాను. సో, ఇవన్నీ బాగా ఎర్రగా వేయించేసుకొని మనం పచ్చళ్ళలో మిక్స్ చేసేసుకోవడమే.
నేను మోస్ట్లీ వంటల్లో కరివేపాకు అన్నది బాగా యూజ్ చేస్తానండి. అంటే మీకు డౌట్ రావచ్చు, ఇందాక నేను పప్పులో ఉడికేటప్పుడు వేశాను, అలాగే పోపులో కూడా వేశాను. అదేంటో నాకు వంటలో కరివేపాకు లేకపోతే అసలు ఆ వంట బాగా కుదరని ఒక ఫీలింగ్ వస్తుంది. సో నేనైతే బాగా యూజ్ చేస్తాను. సో ఇన్స్టెంట్గా కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. సో మీకు నచ్చితే కనుక మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది నాకు చెప్పండి. ఆ రోజు మా లంచ్ మెనూ అయితే పప్పు పచ్చడి. ఇక్కడ నేను చెప్పాను కదండి, కరివేపాకు అనేది పోపులో మర్చిపోయాను, అందుకని చెప్పి ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో మేమైతే లంచ్ చేసేసి షాపింగ్కి స్టార్ట్ అయ్యామండి. ఎందుకంటే లంచ్ చేసేస్తే మనకి అంటే షాపింగ్లో మనం ఎంత నడుస్తాము ఎంత తిరుగుతాము అన్నది మనకు ఒక ఐడియా ఉండదు. ఎనర్జీ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో మనం అన్నం తింటే కాసేపు అది గట్టిగా మనని కాస్తుంది కాబట్టి చక్కగా తినేసి వెళ్తే హాయిగా ఉంటుంది. సో అదండి లంచ్, పప్పు పచ్చడి, అలాగే నేను అప్పడాలు వేయించాను అండ్ వేడివేడి అన్నం, అందులోకి నెయ్యి తింటే ఉందండి. అబ్బబ్బబ్బబ్బా, మామిడికాయ పప్పు తిని చాలా రోజులు అయిపోయి అసలు అందులోనూ బాగా కుదిరింది. సో బాగా ఎంజాయ్ చేసాము. సో మా లంచ్ అయితే అది. అండ్ నెక్స్ట్ వీ స్టార్టెడ్ ఫర్ షాపింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు మేము మాల్కి వెళ్తున్నాం. మాల్కి ఎందుకు అంటే ఈ మంత్లో మా యానివర్సరీ ఉందని చెప్పాను కదా, సో దానికి షాపింగ్ కోసం మాల్కి వెళ్తున్నాం. సో మాతో పాటు మీరు కూడా వచ్చి మేము మాల్ ఎలా ఉంటుంది, అలాగే మేము అక్కడ ఏం షాపింగ్ చేస్తాం అన్నది చూపిస్తాను. లెట్స్ గో. అండ్ మేము స్టార్ట్ అయినప్పుడు వెదర్ అయితే చాలా బాగుందండి. లైక్ సన్నీగా ఉంది, అంటే కొంచెం విండ్ ఉంది కానీ ఎక్కువ చలి అయితే లేదు. మాకు వింటర్ నుంచి నెమ్మదిగా సమ్మర్లోకి వెళ్తున్నట్టు అనిపించింది. ఈ చెట్లు అవి కూడా చూస్తే ఆకులు అవి కూడా మంచిగా చిగురించాయి. అండ్ అంటే ఇది వరకు ఏంటంటే ఎర్లీగా చీకటి అయిపోయేది, ఇప్పుడు కొంచెం వెలుతురు అనేది బాగానే ఉంటుంది. ఇక్కడ స్కై అది కూడా చూసారా ఎంత బాగుందో వ్యూ అసలు. అంటే నేను వీడియో తీస్తున్నప్పుడు ఇంత బాగా వస్తుంది అని అనుకోలేదు, కానీ మంచి బ్రైట్గా వచ్చింది. అండ్ ఇక్కడ మీరు పామ్ ట్రీస్ చూస్తున్నారు కదా, చాలా బాగుంటాయండి. యాక్చువల్లీ మనకి పిక్చర్స్లో కానీ వీడియోస్లో కానీ చాలా బాగా పడతాయి అవి. అండ్ ఫైనలీ మేమైతే మాల్కి రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ కార్స్ అవి చూస్తే మళ్ళీ నార్మల్ డేస్లో ఎలా ఉండేవారా జనాలు అలా అయిపోయారు అనిపించింది. నేను జస్ట్ నార్మల్గా అంటే తక్కువ ఉంటారు కానీ తక్కువ ఉంటారు అనుకున్నాము, కానీ మాలాగే అందరూ అనుకుని వచ్చినట్టున్నారు. సో నార్మల్ డేస్లో అయితే ఎలా ఉంటుందో అలాగే ఉంది మాల్ అయితే. కానీ మనం ఎక్కడికి వెళ్ళినా కూడా అండి జస్ట్ మాస్క్ వేసుకుంటూ ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకుంటూ ఉండాలి, అది మాత్రం కంపల్సరీ. సో ఇక్కడైతే మేము విహాన్ ఎక్సైటెడ్గా ఉన్నాడు, ఎందుకంటే మాల్కి వచ్చి మేము ఆల్మోస్ట్ 1 year అయిందండి. ఈ మాల్కి లాస్ట్ యానివర్సరీ షాపింగ్కి వచ్చాము, మళ్ళీ ఇప్పుడు వచ్చాము. అండ్ గ్రేట్ మాల్లోకి వెళ్తున్నాం. లెట్స్ గో. అండ్ మోస్ట్లీ ఇలా అవుటింగ్స్కి వచ్చినప్పుడు నేను వీడియోతో పాటే మాట్లాడదామని అనుకుంటానండి. అంటే వాయిస్ ఓవర్ చేయడం అన్నది కొంచెం చాలా కష్టము. సో జస్ట్ వీడియో రికార్డింగ్ అప్పుడే మాట్లాడేస్తే బాగుంటుందని అనుకుంటాను, కానీ బయట మనం వీడియో రికార్డ్ చేసి మాట్లాడుతున్నప్పుడు చాలామంది ఏంటంటే సడన్గా మన వైపు తిరగడము, లేకపోతే ముందు నడుస్తున్న వాళ్ళు వెనక్కి తిరిగి చూడడము, ఇలాంటి కొన్ని ఆక్వర్డ్ మూమెంట్స్ అవుతూ ఉంటాయి. ఇది నాకు బాగా ఎక్కువ అవుతుంటుంది. అంటే మీలో కూడా అవుతాయా అన్నది నాతో షేర్ చేసుకోండి. యాక్చువల్లీ నేను అలాగే మీతో అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తున్నాను, కానీ ఏంటంటే అలాంటి ఇన్సిడెంట్స్ నాకు జరగడం వల్ల ఏంటంటే జస్ట్ రికార్డ్ చేశాను అంతే. అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్న షాప్ ఏంటంటే ఈ మాల్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ షాప్ అండి. ఇందులో అంతా కూడా వెడ్డింగ్ కలెక్షన్ ఉంటుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ అండ్ ఆల్సో కలర్స్ అవి కూడా బయట నుంచి చూసి చాలా అట్రాక్ట్ అవుతూ ఉంటాము. నాకు అనిపిస్తూ ఉంటుందండి ఇలాంటి డ్రెస్ ఎప్పుడైనా ఒకసారైనా ట్రై చేసి నాకు నేను ఎలా ఉంటానో చూసుకోవాలి అని ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద అమ్మాయిలందరికీ కూడా ఇలాంటి ఒక డ్రీమ్ ఉంటుందని అయితే నాకు ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే అలాంటి డ్రెస్సెస్లో మనం ఎలా ఉంటాము, రెడీ అయితే ఎలా ఉంటుంది అని చూసుకోవాలని అనిపిస్తుంది కదా. నాకైతే చాలా ఇష్టము అలాంటి డ్రెస్సెస్, కానీ అలాంటివి ఎక్కువ కొనుక్కున్నా మనం రెగ్యులర్గా అయితే వేసుకోలేము కదా, జస్ట్ అకేషనల్గా వేసుకోగలం. అండ్ దట్టు అలాంటివి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయండి ఇలాంటి మాల్స్లో అక్కడ. సో ఫైనల్గా మేము ఎప్పుడు ఇలాంటి మాల్స్కి వెళ్ళినా కూడా మోస్ట్లీ అక్కడ తింటామండి ఫుడ్ కోర్ట్లో. బట్ ఇక్కడైతే మొత్తం మెయిన్ ఫుడ్ కోర్ట్ అంతా కూడా వాడు క్లోజ్ చేశారు. అండ్ చిన్న చిన్న స్టాల్స్ అయితే ఉన్నాయి, లైక్ ఫ్రెంచ్ ఫ్రైస్ అని, లేకపోతే
బౌల్స్ ఉంటాయి కదా, అలాంటి చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయి, కానీ మెయిన్ ఫుడ్ కోర్ట్ అయితే వాళ్ళు క్లోజ్ చేశారు. అండ్ పాపం పిల్లలు ఆడుకోవడానికి కూడా ఇవన్నీ కూడా సేఫ్టీ పర్పస్ అవన్నీ కూడా మొత్తం ర్యాప్ చేసేసారు, అసలు అవ్వలేదు. అండ్ మేము మాల్లో ఫస్ట్ వెళ్ళింది ఏంటంటే గ్యాప్ స్టోర్కి. అండ్ అందులో మా హస్బెండ్ అలాగే మా అమ్మాయి ఇద్దరు కూడా జాకెట్స్ కొనుక్కున్నారు. చాలా రోజుల తర్వాత కొంచెం స్ట్రెచ్చింగ్లా అనిపించిందండి, ఎక్కువ వాకింగ్ అది చేయడం వల్ల అది. అండ్ ఇక్కడ ఎవరి షాపింగ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. మా అమ్మాయి షాపింగ్ మా అమ్మాయి, మా హస్బెండ్ సెక్షన్ దగ్గర ఆయన, అలాగే విహాన్ వాడు షాపింగ్ వాడు చేస్తున్నాడు. సో ఇక్కడ నేనైతే షూట్ చేయడంలో బిజీగా ఉన్నాను, వీళ్ళ ముగ్గురిని కవర్ చేయడంలో. ఎందుకంటే మీరందరూ నా వ్లాగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా, ఇదంతా మీకోసం చేశాను. నా షాపింగ్ మానేసి మరి షాపింగ్ మానేసి కాదులేండి, జస్ట్ కిడింగ్. సో మీకోసం నేను రికార్డ్ చేస్తూ సో ఈ షాప్లో అయితే జాకెట్స్ తీసుకున్నారంతే. షర్ట్స్ అవి ఉన్నాయి కానీ సేమ్ కలెక్షన్ అంటే ఉన్నట్టే ఉన్నాయి, అందుకని చెప్పి మేము వేరే దగ్గర తీసుకున్నారు. సో అవన్నీ కూడా నేను ఈ వ్లాగ్లో షేర్ చేస్తున్నాను. సో మీరు వీడియో అయితే చివరిదాకా మిస్ కాకుండా చూడండి. అండ్ సో ఫైనల్గా షాపింగ్ అయిపోయింది, బిల్లింగ్ దగ్గర మేము వెయిట్ చేస్తున్నాము. అండ్ ఫైనలీ మా అమ్మాయి చూస్ చేసుకున్న జాకెట్ అయితే ఇదండి. బిల్లింగ్ అయిన వెంటనే అక్కడే వేసేసుకుంది. అండ్ నాకు కూడా ఏదైనా కొనుక్కున్న తర్వాత వెంటనే వేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి, వేసేసుకుంటా. అంటే ఎక్కువ రోజులు కొంతమంది ఏంటంటే పండగ వరకు వెయిట్ చేస్తారు, లేకపోతే ఏదైనా అకేషన్ వరకు వెయిట్ చేస్తారు. నేనైతే అలా చేయలేనండి, వెంటనే వేసేసుకుంటాను. సో ఐ థింక్ చాలామందికి హ్యాబిట్ అయితే ఉంటుంది. మీలో ఎవరికైనా ఉంటే కనుక నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మేము ఇక్కడ యూఎస్ పోలో షాప్లోకి వెళ్ళామండి, స్టోర్లోకి. అక్కడైతే నాకు కలర్స్ బాగా అనిపిస్తాయి, అంటే మంచి బ్రైట్ కలర్స్ ఉంటాయి ఇక్కడ. అండ్ వీళ్ళు పాపం చాలా రోజులు గ్యాప్ రావడం వల్ల ఏంటంటే ఎక్కువ వాకింగ్ అన్నది చేయలేక కొంచెం అక్కడక్కడ గ్యాప్స్ తీసుకుని కూర్చున్నారు పాపం పిల్లలు. ఇదివరకు ఏంటంటే విహాన్ స్ట్రాలర్ ఉండేది వాడికి, స్ట్రాలర్లో ఎక్కువ కూర్చునేవాడు. ఇప్పుడైతే అది స్ట్రాలర్ లేక వాడికి బాగా వాక్ ఎక్కువైంది అనిపించి రెస్ట్ తీసుకున్నారు. సో ఫైనల్గా మా షాపింగ్ ఫినిష్ అయిపోయాక ఇక్కడ మేము స్టార్ బక్స్లో తీసుకున్నామండి ఫ్రాప్చినో. అదిను ఒకటి క్యారమిల్ ఫ్రాప్చినో, ఒకటేమో వెనీలాగా ఫ్రాప్చినో తీసుకున్నాము. అండ్ ఫైనల్లీ మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో ఇంటికి వెళ్ళాక నేను షేర్ చేశాను ఏం కొన్నాం ఏంటన్నది. హలో, వెల్కమ్ బ్యాక్. మా షాపింగ్ ఫినిష్ అయిపోయింది. మేము ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి మా డిన్నర్లు కూడా ఫినిష్ అయిపోయాయండి. సో ఇప్పుడు మీకు మా షాపింగ్ ఎలా జరిగింది అన్నది షేర్ చేసుకోబోతున్నాను. అలాగే మీకు ఎప్పటి నుంచో నేను బాకీ ఉన్న ఒక విషయం గురించి చెప్పబోతున్నానండి. బాకీ ఉండడం ఏంటి అని మీకు డౌట్ వస్తుంది, కానీ నా బిఫోర్ వ్లాగ్స్లో నేను అమెరికాలో మోడల్ హోమ్ టూర్ అని చెప్పి ఒక వీడియో చేశానండి. అలాగే దానికి కంటిన్యూషన్ పార్ట్ 2 కింద మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి, అంటే కొత్తగా మా ఫ్రెండ్ మూవ్ అయిన ఇంటికి మేమందరం వెళ్ళి అక్కడ చేసిన ఫన్ అది కూడా మీకు ఒక వ్లాగ్ కింద షేర్ చేశాను. సో ఆ వ్లాగ్లో ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరికీ కూడా మేము ఫస్ట్ టైం తన ఇంటికి వెళ్ళినందుకు మా అందరికీ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చిందని చెప్పాను కదా. అలాగే నాకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏంటి అన్నది నేను ఇప్పటికి వచ్చి మీతో షేర్ చేసుకోలేదండి. సో ఆ రిటర్న్ గిఫ్ట్ ఏంటి అన్నది కూడా ఈ వ్లాగ్లో షేర్ చేసుకోబోతున్నాను. యాక్చువల్గా ఇన్ని రోజులు నేను అది షేర్ చేసుకోకపోవడానికి రీజన్ ఏంటంటే అంటే పర్టికులర్గా ఒక వ్లాగ్ లాగా చేయలేకపోవడం వల్ల ఏంటంటే దాని గురించి చెప్పలేదండి. బట్ ఇంకా లేట్ చేస్తే ఆ విషయం నేనే మర్చిపోతాను మీకు చెప్పాలన్నది. సో అది నేను బాకీ ఉన్నానని చెప్పాను. అండ్ ఆల్సో ఇంకో విషయం కూడా బాకీ ఉన్నానండి. నా పిండి పులిహోర వీడియో చేశాను కదా, సో ఆ పిండి అన్నది ఇంట్లో మనం ఎలా చేసుకోవచ్చు అని అడిగారు నా ఫ్రెండ్, అలాగే చాలామంది. సో అది కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో మోస్ట్లీ నేను మీకు షేర్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మా ఫ్రెండ్ ఏం గిఫ్ట్ నాకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏంటి అన్నది మీతో షేర్ చేస్తాను ఇప్పుడు. తను ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ అయితే ఎలక్ట్రిక్ స్కిల్లెట్ అండి. అండ్ ఇది ఇన్ని రోజులు నేను యూజ్ చేయకపోవడానికి రీజన్ కూడా ఇది యాక్చువల్లీ అవుట్డోర్స్ మనం ఎప్పుడైనా ట్రావెలింగ్కి వెకేషన్స్కి అది వెళ్ళినప్పుడు బాగా యూజ్ అవుతుందండి ఇది.
అండ్ మనం మోస్ట్లీ హోటల్స్లో దిగుతూ ఉంటాము అండ్ కొన్ని హోటల్స్లో ఏంటంటే కిచెన్ ఆప్షన్ అనేది ఉండదు. సో అలాంటప్పుడు ఇలాంటి స్కిలెట్స్ అవి మనకి చాలా బాగా యూజ్ అవుతాయండి. కోర్స్ మన కిడ్స్తో వెళ్ళినప్పుడు మనం బయట ఫుడ్ వాళ్ళు తినలేరు కదా, మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో అలాంటప్పుడు ఇవి బాగా యూజ్ అవుతుంది. అండ్ తను ఇచ్చిన పర్పస్ కూడా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను అండ్ చాలా రెసిపీస్ చేస్తాను చెయ్యాలి అని మంచి ఉద్దేశంతో నాకు ఇచ్చిందండి. నాకు చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ. ఇది మూత ఇలా వచ్చింది, చాలా హెవీగా ఉందండి యాక్చువల్లీ, బాగుంది క్వాలిటీ అది కూడా బాగా. అండ్ ఇది బాటమ్, సో ఇది బాటమ్ అండి, ఇది ఇలా స్కిల్లెట్ ఇక్కడ వచ్చింది అండ్ ఇది బ్యాక్ సైడ్. అండ్ దీనికి ఈ టెంపరేచర్ సెట్టింగ్ ఉంది చూసారా, మనకి మీడియం నుంచి హైకి మనం టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇదేంటంటే జస్ట్ ఇందులో ఇలా ఫిక్స్ చేసుకుంటే అండ్ ఈ క్లాత్ మనం పెడితే సరిపోతుందండి. మనకి చాలా ఈజీ యూజ్ చేయడం అనేది కూడా. అండ్ ఇందులో కూడా మనం క్వాంటిటీ కూడా బాగా పడుతుంది. అంటే ఇప్పటికొచ్చి నేను ఇందులో చేసే రెసిపీస్ అయితే ట్రై చేయలేదండి, దానివల్ల ఏంటంటే ఇది యూజ్ చేయలేదు. అండ్ ఆల్సో అవుట్డోర్స్ అన్నవి ఇప్పుడైతే ఎక్కడికి వెళ్ళలేదు అండ్ వెళ్ళే ఆలోచన కూడా లేదు ఫ్యూచర్లో, కొంచెం వ్యాక్సిన్ వచ్చేదాకా. సో అందువల్ల ఏంటంటే దీన్ని ఇప్పటికొచ్చి నేను యూజ్ చేయలేదు. సో అదండి నా ఫ్రెండ్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ నాకు. అండ్ ఇప్పుడు మేము చేసిన షాపింగ్ విషయానికి వచ్చేస్తే, సో మేము ఫైనల్గా చేసిన షాపింగ్ ఇది మా హస్బెండ్ షర్ట్ అండి, ఇది టామీ హిల్ఫిగర్లో తీసుకున్నారు, బ్లూ కలర్. అండ్ ఇది సెల్ఫ్ డిజైన్ వచ్చింది దీనికి ఇలాగా. అండ్ ఇది ప్యాంట్ అనమాట, లైక్ కాంబినేషన్ దిస్ అండ్ దిస్. ఇది మా హస్బెండ్ పేరు. అండ్ ఇది విహాన్ టీషర్ట్, ఇది కూడా టామీ హిల్ఫిగర్లోనే తీసుకున్నాం, వాళ్ళిద్దరూ కూడా అక్కడే తీసుకున్నారు. అండ్ ఇంకా మా అమ్మాయి డ్రెస్ విషయానికి వస్తే అది వైట్ ప్రిఫర్ చేసింది, దానికి చిల్డ్రన్స్ ప్లేస్లో తీసుకున్నాము. సో వైట్ అండ్ బ్లూ లెగిన్ ఇది కాంబినేషన్. సో ఇది మా అమ్మాయి డ్రెస్. అండ్ 2 జాకెట్స్ కొనుక్కున్నారండి గ్యాప్లో మా హస్బెండ్, అలాగే మా అమ్మాయి కూడా. ఇది మా హస్బెండ్ జాకెట్ ఇది. అండ్ ఇంకా నా విషయానికి వస్తే నేనైతే డ్రెస్సెస్ అవి ఏవి కొనుక్కోలేదండి, ఎందుకంటే నేను మొన్ననే లాస్ట్ వాట్ ఈస్ దట్ లైక్ వ్యాలంటైన్స్ డేకి మీకు చూపించాను కదా కొత్త ఫ్రాక్ అది. అండ్ ఇప్పుడు ఎక్కువ డ్రెస్సెస్ కొనుక్కున్నా కూడా బయటికి వెళ్ళట్లేదు ఎందుకు అని అనిపించింది. బట్ ఒక సర్ప్రైజ్ అయితే ఉందండి, అది ఏంటి అన్నది నా యానివర్సరీ వ్లాగ్లో షేర్ చేస్తాను. సో డోంట్ మిస్ ఇట్. సో అదండి మా షాపింగ్ అయితే ఇలా జరిగింది. అండ్ ఆల్సో నేను ఎప్పటి నుంచో షేర్ చేసుకుందాం అనుకున్న మా ఫ్రెండ్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కూడా మీకు చూపించాను. అదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఐ హోప్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ ఆల్సో మీరు నా ఇన్స్టాగ్రామ్ అలాగే ఫేస్బుక్లో పేజెస్లో పోస్ట్ చేస్తూ ఉంటాను, సో అవి కూడా ఫాలో అవ్వండి. డోంట్ మిస్. టేక్ కేర్, బాయ్.